వెల్కమ్ టు మెగానైన్ టీవీ. సాకర్ సామ్రాట్ లియోనల్ మెస్సీ భారత పర్యటనలో తొలి రోజు ఒక సినిమా కథను తలపించింది. ఉదయం కోల్కతాలో జరిగిన రచ్చ చూసి ఫుట్బాల్ ప్రేమికులు తలదించుకుంటే సాయంత్రం హైదరాబాద్ ఇచ్చిన ఆతిథ్యం చూసి గుండె నిండా ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఈ రెండు నగరాల్లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చూద్దాం. ఫుట్బాల్కు పుట్టినిల్లు చెప్పుకునే కోల్కతాలో మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. వేలకు వేలు పోసి టికెట్లు కొన్న అభిమానులకు మైదానంలో నిరాశే మిగిలింది. సాల్ట్ లేక్ స్టేడియంలో వేదిక మీద మెస్సీని చూద్దామంటే రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులే అడ్డగోడలా నిలబడ్డారు. సామాన్యుడికి మెస్సీ కనిపించలేదు. తమ అభిమాన తారను సరిగ్గా చూపించలేదని ఆగ్రహంతో ఊగిపోయిన జనం వేదిక మీదకు నీళ్ల సీసాలు, కుర్చీలు విసిరారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు మెస్సీని ఆయన మిత్రులను హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు. ఈ గందరగోళానికి కారణమైన నిర్వాహకుడు శతద్రు దత్తాను కటకటాల వెనక్కి నెట్టారు. మా పరువు పోయిందంటూ బెంగాల్ క్రీడాకారులు కన్నీరు మున్నీరయ్యారు. కోల్కతాలో అవమానం జరిగితే హైదరాబాద్లో మాత్రం మెస్సీకి బ్రహ్మరథం పట్టారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తాజ్ ఫలక్నామా ప్యాలెస్ వరకు రాచ మర్యాదలు జరిగాయి. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సీని సాదరంగా ఆహ్వానించారు. ఇక ఉప్పల్లోని రాజీవ్ గాంధీ మైదానంలో అసలైన సంబరం మొదలైంది. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి మెస్సీని పలకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటగాడిలా మారిపోయి మెస్సీ చూస్తుండగానే బంతిని గోల్ పోస్టులోకి తన్ని ఔరా అనిపించారు. మెస్సీ, సువేరాజులు చిన్నపిల్లలతో కలిసి బంతిని తన్నుతూ ఆడుతుంటే ఆ దృశ్యం చూసిన వాళ్ళు కళ్ళు చెమ్మగిల్లాయి. చివరిలో మైక్ పట్టుకున్న మెస్సీ, మీ అభిమానం వెలకట్టలేనిది, ఈరోజు నాకు చాలా ప్రత్యేకమని తెలుగు గడ్డపై తన సంతోషాన్ని పంచుకున్నారు. మైదానం చుట్టూ తిరుగుతూ అందరికీ అభివాదం చేశారు. పక్కా ప్రణాళికతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కార్యక్రమాన్ని నడిపించిన హైదరాబాద్ పోలీసులకు, ప్రభుత్వానికి మెస్సీ కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి కోల్కతా చేసిన గాయానికి హైదరాబాద్ మందు రాసిందని చెప్పుకోవచ్చు.